ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిన్నటి కథనంలో దేవేంద్రుని దగ్గరకు నారద మహర్షి వస్తాడు. బృందాదేవిని జలంధరుడు పుట్టినింటికి పంపించేశాడయ్యా అని చెప్తాడు. సరే, ఆయన భార్యను ఆయన పంపిస్తే మనకెందుకన్నాడు జలంధరుడు. అంతవరకు ఏ ఆలోచన లేదు. అవును, అప్పుడు చెప్తున్నాడు, వింటివో లేదో రూపమున గౌతమ పత్నియు తీసికట్టు అన్నాడు. అసలు ఆ బృందాదేవి ఎలాంటిదో నీకు తెలుసా? ఎంత అందమైనటువంటిదో తెలుసా దేవేంద్ర? అచ్చరలేమలకు తలమానికమై నినుబోంట్లను భవింపగా నగు మత్స్య కంటి మూర్ఖుని పాలంబడి మగడొల్లని మగనాలి అయ్యే తుది అన్నారు. అంటే నీలాంటి రసిక చక్రవర్తులు అనుభవించదగినటువంటి అందం ఆమెది. నీ దేవలోకంలో ఉన్నటువంటి ఈ రంభ, ఊర్వశి వీళ్ళెవ్వరూ ఎందుకు పనికిరారయ్యా? అలాంటి అందమైనటువంటి బృందాదేవిని మూర్ఖుడైన జలంధరునికిచ్చి వీధి అంటగట్టింది. మొరటివాడికి మల్లె పువ్విస్తే ఏం చేయాలో తెలియక నేల మీదేసి తొక్కాడట. అలా చేస్తున్నాడు ఆ జలంధరుడు. పుట్టినింటికి పంపించేశాడు. అసలు ఆమె గౌతమ మహాముని యొక్క భార్య అహల్యాదేవే సృష్టిలో అందమైనటువంటిది, అంతకంటే అందమైనటువంటిది బృందాదేవి అని చెప్పాడు. మరి అనసూయాదేవి కంటే పాతివ్రత్యంలో గొప్పది అన్నాడు. సరే, ఈ రెంటి విషయాన్ని పక్కన పెడితే ఆమె పార్వతీదేవిని గురించి తపస్సు చేసింది. పార్వతీదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, ఎంత భక్తవాత్సల్యము నీకే, ఎంత యుతగుణమ్మా జగదీశ్వరి అని చెప్పి నమస్కారం చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అన్నది. ఎందుకమ్మా తపస్సు చేశావు అన్నది పార్వతీ అమ్మవారు. అమ్మా, నా భర్త జలంధరుడు చాలా మంచివాడు, కానీ దురుసుతనం కలిగినటువంటి వాడు. ఏ సందర్భంలో ఏ ప్రమాదం వస్తుందో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి నా భర్త క్షేమంగా ఉండాలి, నాకు వరమివ్వమ్మా అన్నది. అప్పుడు పార్వతీ అమ్మవారు అన్నది, బృందా, నీ పాతివ్రత్యము ఎంతవరకు భద్రంగా ఉంటుందో, నీ శీలము ఎంతవరకు చెడకుండా ఉంటుందో పవిత్రంగా, అంతవరకు నీ భర్త జలంధరునకు మృత్యువు లేదు అని చెప్పి వరమిచ్చిందయ్యా. జలంధరుని యొక్క కత్తికి రెండు వైపులా పదునున్నది. ఒకటి పరమశివుల వారు ఇచ్చినటువంటి శంఖం జలంధరుడు జుట్టుముడిలో గట్టిగా భద్రపరుచుకున్నాడు. రెండవది ఆమె శీలవతి అయినటువంటి ఆమెను శీలం చెడకుండా ఉన్నంత వరకు నీ భర్త జలంధరునకు మృత్యువు లేదు అని పార్వతీదేవి వరమిచ్చింది. అలాంటి పరిస్థితిలో రేపో నేడో జలంధరుడు దేవలోకం మీద దండెత్తాలి అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడు. వాడు వచ్చాడు అంటే ఇక నీవు సింహాసనం ఖాళీ చేసి వెళ్ళవలసిందే, నువ్వేం చేయలేవు. ఏమైనా చెయ్యాలి అనుకుంటే జలంధరుడు యుద్ధానికి రాకముందే ఆలోచించుకో, అది నీ ఇష్టమని చెప్పి చెప్పవలసినటువంటి విషయాలన్నీ చెప్పి అక్కడి నుంచి నారాయణ నారాయణ అని మహతి అనేటువంటి వీణను మీటుకుంటూ ఎక్కడ పెట్టే మాటలు, ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు నారద మహర్షి. మహాజ్ఞాని నారద మహర్షి ఒక పని చేశాడు అంటే దానిలో చాలా అర్థం ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. తన సింహాసనాన్ని రక్షించుకోవడం కోసం ఏ పనైనా చేయగలిగినటువంటి వాడు దేవేంద్రుడు. నారద మహర్షి ఇంత వివరంగా చెప్పాడు. నిజమే, జలంధరుడు వస్తే వాడిని తట్టుకోవడం కష్టం. వరం పొందినటువంటి వాడు, పైగా పరమశివుల వారి యొక్క వద్ద వరం పొందినటువంటి వాడు. నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత దేవేంద్రుడు ఆలోచనలో పడ్డాడు. నారదుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాస్తవాలు. పైగా నారద మహర్షి మహాజ్ఞాని. ఆయన ఏం చేసినా ఒక అంతరార్థం ఉంటుంది అందులో. అప్పుడు దేవేంద్రుడు అనుకున్నాడు, నారద మహర్షి చెప్పినట్టుగా
జలంధరుడు గనక వచ్చాడు దేవలోకం మీద దాడి చేయడానికి అంటే జలంధరుణ్ణి జయించడం కష్టమే. ఎందుకంటే పరమశివుల వారి దగ్గర వరం పొందినటువంటి వాడు. సరే, బృందాదేవి యొక్క పాతివ్రత్యం ఏమిటో, అసలు ఆవిడేమిటో ఒక్కసారి చూస్తే బాగుంటుంది అనుకొని బృందాదేవి ఉన్నటువంటి బలిపురానికి వచ్చాడు. సింహాసనం కోసం ఏ పనైనా చేయగలిగినటువంటి వాడు దేవేంద్రుడు. బలిపురానికి వచ్చేసరికి అప్పటి పరిస్థితిలో బృందాదేవి ఏం చేస్తుందండి అంటే, తన భర్త అయినటువంటి జలంధరుని ఫోటో ఎదురుగా పెట్టుకొని మల్లెపువ్వులతో పూజ చేస్తూ ఉందట. పతివ్రతలు ఎక్కడ ఉన్నా పతివ్రతలే. చూశాడు, ఓహో, బృందాదేవిని గురించి నారద మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ వాస్తవాలే అయి ఉండొచ్చు, కానీ కదలిద్దాం అని చెప్పి, ఓ బృందా అన్నాడు. ఒక్కసారి చూసింది దేవేంద్రుణ్ణి. ఏమిటి నీవు చేసే పని? అన్నం పెట్టే భర్తనే ఆదరించడం లేదు స్త్రీలు. విడిచిపెట్టేసినటువంటి భర్త కోసం మల్లె పువ్వులతో పూజ చేస్తున్నావు. వల్లక విడచిన మగనికి మల్లెలతో పూజయ్యా. పల్లకి నుంతురే కుక్కను బాలా, నీవెంత బేలవు. కుక్కను సింహాసనం మీద ఎవరైనా కూర్చోబెడతారా? అలా ఉంది నీవు చేసే పని. కానీ అరసికుడగు మొరకునకిటులంటగట్టిరా. నీ తల్లిదండ్రులు ఎంత తప్పు చేశారు? రసికత్వం లేనటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. కరుణన్నీ చరిత విన్న కంటనీరు పెట్టరా. అసలు నీ చరిత్ర వింటే ఎవరైనా కంటనీరు పెడతారు. నీ చరిత్ర విని నేను ఇక్కడికి వచ్చాను, ఏదైనా నిన్ను ఆదరించాలి అనే ఉద్దేశ్యంతో. అరసికుడగు మొరకునకిటులంటగట్టిరా. రసికత్వం లేనటువంటి వాడికి ఇచ్చి నీ తల్లిదండ్రులు నిన్ను అంటగట్టారు. కరుణన్నీ చరిత్ర విన్న కంట నీరు పెట్టరా. ఎవరైనా సరే నీ చరిత్ర వింటే కంట నీరు పెడతారు. నీ చరిత్ర విని జాలితో నీకేదైనా సహాయం చేయడానికి వచ్చాను. ఇంతకీ మీరెవరు అన్నది బృందాదేవి. నేను దేవేంద్రుణ్ణి అన్నాడు. 33 కోట్ల దేవతలను పరిపాలన చేసేటువంటి దేవతా చక్రవర్తిని అన్నాడు. దేవేంద్రుడా, ఎన్నడు చూచి ఎరుగా, ఎప్పుడూ చూడలేదు అన్నా, ఇవే నా నమస్కృతులు అన్నది. దేవేంద్రుడు అంటాడు, ఓ బృంద, ఉవిదరో నే ఇంద్రుడను, నా ఉపదేశం బాలింపుము. ముందు నీ మాటలు వద్దు, నేను చెప్పే మాట నువ్వు విను. నేను ఇంద్రుణ్ణి, నీకు సహాయం చేయడానికి వచ్చాను. నువ్వు అన్నా అని పిలవద్దు. సవతివై శచీకాంతకు జగములెల్ల పాలింపుము అన్నాడు. నా భార్య శచీకాంత ఉన్నదే, ఆమెతో సమానంగా నిన్ను చూచుకుంటారు. కాబట్టి నీవు వచ్చేసేయి, ఆ మూర్ఖుడైన జలంధరుని విడిచిపెట్టేసేయి. ఆ విధంగా నీకు సహాయం చేయడానికి వచ్చానన్నాడు. అన్నా, నీవు చేసేటువంటిది సహాయమా? ఎప్పుడు చూడలేదు. దేవేంద్రుడు అనేటువంటి మాట విన్నాను. అన్నా, నా నమస్కృతులు స్వీకరించు, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. కానీ ఒక్క మాట విను. మూర్ఖుడు మొరటివాడు అని ఏవో నీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు నా భర్త జలంధరుని. ఎక్కడ అందమైనటువంటి ఆడది ఉంది అంటే అక్కడికి అర్రులు చాస్తూ వెళ్ళేటువంటి నువ్వెక్కడ? పరస్త్రీని కన్నెత్తి కూడా చూడనటువంటి నా భర్త జలంధరుడెక్కడ? నా భర్త జలంధరుని యొక్క కాలి కొన గోటికి కూడా నీవు పనికిరావు. ఆ పన్నను బుద్ధి తెచ్చుకొని వచ్చిన దారిని పొమ్ము వాసవ. వెళ్ళు, నోటికి బుద్ధి తెచ్చుకొని వచ్చిన దారిని పో. నా భర్త జలంధరుణ్ణి నీవు ఎలాగ పడితే అలా మాట్లాడటానికి వీల్లేదు, పొమ్మన్నది. అప్పుడు దేవేంద్రుడు అనుకున్నాడు, కస్సుమన్నా బుస్సుమన్నా త్రాచుపామే అందంగా ఉంటుంది అన్నట్టు, ఎంత అందంగా ఉన్నావు బృందా, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఒక్క మాట అంటాడు. ఇంతకీ అందమైనటువంటి కాంతల దగ్గరకు నేను వెళతాను అని అంటున్నావే, రమణుల పురుషుల వలచి రా మగవారల తప్పు కాదు అన్నాడు దేవేంద్రుడు. రమణుల పురుషులు వలచి రా మగవారల తప్పు కాదు, నేరము కాంతల చక్కదనంబు దోషమే.
సుమములకు అరివచ్చుటయు సుంతయు తేంట్లది తప్పు కాదు, మరాంతపు మకరందము యొక్క తప్పు తీయదనంబే. అంటే అందమైనటువంటి కాంతను అనుభవించడానికి వెళ్ళినటువంటి పురుషుల తప్పు ఎప్పుడూ లేదన్నాడు. అది కాంతల చక్కదనంబు దోషమే, స్త్రీల యొక్క అందము తప్పు అన్నాడు. సుమములకు అరివచ్చుటయు, పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలడానికి వచ్చినటువంటిది తుమ్మెదల తప్పు కాదు, ఆ మకరందాన్ని ఇచ్చేటువంటి పువ్వుల తప్పు అన్నాడు. అనేసరికి బృందాదేవికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవేంద్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. వెళ్ళడానికి రాలేదు బృందా, ఏమైనా నీవు నా కోరిక తీర్చవలసిందే అని చెప్పి అలా పట్టుకోబోయాడు. పట్టుకోబోయినటువంటి సందర్భంలో బృందాదేవి నమస్కారం చేసి, అమ్మా కాళికామాత, నీవు నన్ను అనుగ్రహించమ్మా. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఓ మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని చెప్పి తన ఇష్ట దైవమైనటువంటి కాళీమాతకు నమస్కారం చేసి అప్పుడంటుంది, అమ్మా నా పరిస్థితి నీకు తెలుసు. మగడు పరిత్యజించే, మగడు విడిచిపెట్టేశాడమ్మా నన్ను, దయమాలిన దానను, ఒక్కదాన్నే హీనమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నా. అలాంటిది ఇప్పుడు ఈ దేవేంద్రుడు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నా శీలము చెడిన నా మగనికి దాపురించు మృత్యు, వీడేదైనా అఘాయిత్యం చేస్తే నా భర్త జలంధరునకు మృత్యు వస్తుంది. మానము కావగదమ్మ శ్యామల అని చెప్పి ఆమె ఆదిపరాశక్తి శక్తి స్వరూపిణి కాళికామాత తనకు ఇష్టమైనటువంటి అమ్మను పరిపరి విధాలా ప్రార్థించింది. అప్పుడు అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నారు పెద్దవాళ్ళు. కనుక ఆ అమ్మకు దయ వచ్చి ఒక్కసారి దేవేంద్రుడు మధ్యలో ఉన్నాడు. దేవేంద్రుని చుట్టూ కూడా అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. అంటే మంటల మధ్యలో ఉండిపోయాడు దేవేంద్రుడు, ఎటు వెళ్ళడానికి వీలైనటువంటి స్థితిలో. అప్పుడు బృందాదేవి యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాడు, పాతివ్రత్య ప్రభావాన్ని తెలుసుకున్నాడు. పతివ్రతలకు ఎంత ప్రభావం ఉంటుందో వారి మాటకు అర్థమైంది దేవేంద్రునకు. అప్పుడన్నాడు, అమ్మా బృందా నన్ను క్షమించు అన్నాడు. నమస్కారం చేశాడు. తల్లి నన్ను క్షమించు, నేను అపరాధిని. కానీ ఎందుకు వచ్చానో తెలుసా? నారదుడీవు సాధ్విబని నాకెరిగింప పరీక్షారతి నేగుదెంచి తిని అన్నాడు. నారదుడు నీవు పతివ్రతవు అని చెప్పడం చేత నీ పాతివ్రత్యం ఎంతవరకో పరీక్షించడానికి వచ్చానమ్మా. వచ్చిన తరువాత నా బుద్ధి మారిపోయింది. నన్ను క్షమించు తల్లి, నేను అపరాధిని అని చెప్పి ఆ బృందాదేవిని శరణు వేడుకుంటాడు దేవేంద్రుడు. ఆ జరిగినటువంటి కథనం రేపు మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.